Hello friends, good morning. This is DSR with morning news first headlines. Angela Parigation headline. క్షమాపణ అయినా చెప్పండి, ఆధారాలైనా చూపండి. సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటాకు కల్పిస్తాం. వారిని నగ్లీలంటే పేదల్ని అవమానించినట్టే. రాహుల్ ఆరోపణలు ఖండించిన సిఈసి జ్ఞానేష్ ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం ఈసీఐ డిమాండ్ చేసింది. ఆయన వద్ద ఆధారాలుంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో ఆరోపణలు నిరాధారంగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓట్ల లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేసేవారిని ఆటలు సాగవని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లపై నకిలీలనే ముద్ర వేసి ఎత్తుగడలను తాము అంగీకరించబోమని కర్ణాటకలో మహాదేవరపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లపై రాహుల్ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణపత్రం దాఖలు చేసి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేష్ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంద్, వివేక్ జోషితో కలిసి 85 నిమిషాల సేపు మీడియాతో మాట్లాడారు. అందరి సమక్షంలోనే SRIR బీహార్లో ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రై భాజపాను అఫిడవిట్ అడగలేదేం, ఈసీ బెదిరింపులకు భయపడను రాహుల్. బీహార్లో మొదలైన ఓటర్ అధికార్ యాత్ర. ఎన్నికల సంఘం ఈసీపై మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణలు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి భాజపా నేతలు పదే పదే మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోదీ, అమిత్ షా ఈసీ స్పష్టంగా వినాలి. మీ అధికారుల బెదిరింపులకు నేను, తేజస్వి యాదవ్ భయపడబోం. ప్రజలకు నిజాలు చెప్తూనే ఉంటామని భాజపాతో కలిసి ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతుందంటూ ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. బీహార్లో 20 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికార యాత్రను ససారం నగరం నుంచి ఆదివారం ప్రారంభించిన రాహుల్ ఈసీపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, SIR పేరిట బీహార్లో ఓట్ల తొలగింపు, చేర్పులు వంటి కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇండియా కూటమిని దీనికి అనుమతించబోదని, ఓటు అధికారాన్ని పేదల నుంచి దూరం కానివ్వబోమని తెలిపారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత. దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపుర పొన్నుస్వామి రాధాకృష్ణ 67 పేరు ఖరారైంది. ఆదివారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ పార్టీ తరఫున అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యత నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాధాకృష్ణ ఓబీసీ నేత. తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2 సార్లు కోయంబత్తూర్ నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వహించిన రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు నడ్డా పిలుపునిచ్చారు. లోక్సభ, రాజ్యసభ ఎలక్టోరేట్ కాలేజీలో ఇండియాకు మెజార్టీ ఉండడంతో రాధాకృష్ణ ఎన్నిక దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. దక్షిణాదికి దక్కిన ప్రాధాన్యం. దక్షిణాది రాష్ట్రాల నాయకులపై భాజపా నాయకత్వం చిన్న చూపు చూస్తుందన్న అపవాదను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు కనిపిస్తుంది. దక్షిణాది భాజపాలో అత్యంత సీనియర్ నాయకుడు కావడం, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండడం, 2020లో తమిళనాడు ఎన్నికలు జరగనుండడంతో లాంటి కారణాలతో భాజపా రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా 4 నెలలు సిపి రాధాకృష్ణ జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ ఇన్ఛార్జిగా గవర్నర్గా 2024 మార్చి 19న నియమితులయ్యారు. గవర్నర్గా తమిళసై రాజీనామాతో ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఇదే సమయంలో పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరించారు. అదే సమయంలో జూలై 31 వరకు తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా కొనసాగారు. ఈ 4 నెలల కాలంలో పలు పెండింగ్ ఫైళ్లు క్లియర్
చేశారు. ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు, వైద్య విద్యా సంచాలకులు, అదనపు వైద్య విద్యా సంచాలకులు, ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లు పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు బిల్లులకు టిమ్స్ యాక్ట్ ఆయన పదవి కాలంలో ఆమోదం లభించాయి. సామాన్యుడిగా పేరున్న రాధాకృష్ణ ప్రభుత్వంతో సత్సంబాలు కొనసాగించారు. నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులనే వినియోగించండి. త్వరలో వరంగల్ విమానాశ్రయం, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేను పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయా సంస్థలు స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలో హైటెక్స్లో ఆదివారం నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ షో 2025 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలో నిర్మాణ రంగం ఊపందుకుందని, స్వదేశీ వస్తువులనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి, రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు. ఢిల్లీలో 11,000 కోట్ల హైవే ప్రాజెక్టుల ప్రారంభం. కాళేశ్వరంపై మరో కుట్ర. జలాశయాల మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వచ్చే నెలాఖరులో స్థానికం 23న పిఎస్సి సమావేశం. సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ, ఆ తర్వాత ఎన్నికలపై నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలాఖరులో నిర్వహించాలనే దిశగా అధికార పార్టీ చర్చలు సాగుతున్నాయి. సెప్టెంబర్ ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నందున అప్పటి వరకు సమయం తీసుకోవాలని పార్టీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని కోరినట్లు తాజా సమాచారం. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వివరాల కమిటీ పిఎస్సి సమావేశం ఏర్పాటు చేయాలని పిసిసికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందులో సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని, అత్యధికుల సూచన మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం ప్రకటించాలని ఆదివారం మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ విహెచ్ జూబ్లీహిల్స్లో సీఎం నివాసానికి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు వెంటనే ఎన్నికలు పెట్టాలని కోరుతున్న విషయం వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల కోసం కులగణన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదానికి రాష్ట్రపతికి పంపినందున దానికి కట్టుబడి ఉన్నామనే సందేశం ప్రజలకు పంపాల్సి ఉంటుందని ముగ్గురు నేతలకు సీఎంకు సూచించినట్టు తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నాం. పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటుండు. వలపు కేడి మోసాలకు పెట్టుబడి, సైబై మాయగాళ్ల నయా ఎత్తుగడ, అమ్మాయిల నెరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. రెండు నెలల క్రితం హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ స్పందించారు. కొద్ది రోజులకు చాటింగ్, పరస్పరం ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. తాను బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలు అంటూ ఆమె మాట కలిపింది. వాట్సాప్ చాటింగ్లు, వ్యక్తిగత సమాచారం పంచుకునేంత వరకు వెళ్ళింది. సన్నిహితం పెరిగింది. తనకు తెలిసిన కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సూచించింది. నమ్మకం కుదిరితే నేనంటూ నిర్ణయంకు అతడికే వదిలేసింది. ఆమె తీయటి మాటలకు పడిపోయి దఫాలుగా వారిగా 20 లక్షలకు వేర్వేరు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. తనకు కేటాయించిన డిజిటల్ ఖాతా 2 కోట్లు అమెరికన్ డాలర్లు కనిపిస్తున్నా విత్డ్రా చేసేందుకు వీలు కనబడలేదు. ఆ సొమ్ము తీసుకోవాలంటే పన్ను రూపంలో మరో 10 లక్షలు డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. సైబర్ మోసాల్లో ఇదో నయో ఎత్తుగడ. పసిముద్దుకు అద్దుంది. రాళ్ల నీళ్లలో సిరుల సాగు, బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంతో ఉపాధి. పంచాయతీ కార్యదర్శి అవినాష్ కృషితో ఆదర్శంగా అక్కపెల్లిగూడెం